అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. 3 ఏళ్ల చిన్నారులు తప్పనిసరిగా చేరేలా గతేడాది నుంచి అమ్మ మాట అంగన్వాడీ బాట పేరిట విద్యా సంవత్సరం ప్రారంభంలో కార్యక్రమాన్ని చేపట్టింది. అంగన్వాడీలలో పారదర్శకత పెంచేలా యాప్లలో కొన్ని వివరాలు నమోదు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రాల ప్రారంభానికి ముందే మౌలిక వసతుల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేశారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ హాలులోకి తరలించేలా కలెక్టర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో కొంతమేర సఫలమయ్యారు. ప్రైవేటు, కార్పొరేటుకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన విద్య అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. కొత్త సిలబస్తో సమగ్ర శిక్షణ పొందిన ఉపాధ్యాయులు బోధిస్తున్నారన్న కలెక్టర్ ప్రతిరోజు పోషకాలతో కూడిన ఆహారం అందించడంతో పాటు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు యాప్లను వినియోగిస్తున్నారు. గతంలో సేవలన్నింటినీ రిజిస్టర్లో నమోదు చేసేవారు. అయితే అందులో పారదర్శకత లోపించిందనే ఆరోపణలుండేవి. వాటిని అధిగమించి అర్హులకు మాత్రమే పౌష్టికాహారం అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాప్ల వినియోగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. రియల్ టైం మానిటర్ చేయడానికి కేంద్రానికి సంబంధించి పోషణ్ ట్రాకర్, రాష్ట్ర ప్రభుత్వం NHTS యాప్లను వినియోగిస్తున్నారు. ఒక బాబు కాకుండా 2 బాబులకి నేను ఇక్కడే రిజిస్టర్ చేసుకొని సంతోషంగా నా పిల్లలకి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నాను. మేడమ్స్ కూడా కేరింగ్ బాగుంటుంది. ఇక్కడ వేరే వాళ్ళకి రిఫర్ చేయడానికి కూడా కరెక్ట్గా ఉంది. ఎందుకంటే స్ట్రెంగ్త్, కేరింగ్ అని అన్నీ బాగున్నాయి. నేను చూసినప్పటికీ ఇప్పటికీ 4 సంవత్సరాలలో పిల్లల సంఖ్య కూడా పెరిగింది. గర్భిణీలు కూడా చాలామంది నమోదు చేసుకున్నారు. నేను నా చుట్టుపక్కల వాళ్ళని ఇక్కడికి రమ్మని కూడా రిఫర్ చేశాను. ఇక్కడ నాకు ఎలా తెలిసిందంటే ఈ ఏరియాలో కనుక్కున్నాను. యాక్చువల్ నేను ఫస్ట్ చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఈ సెంటర్ గురించి. అండ్ నేను ఇప్పుడు వచ్చి చూస్తే కూడా చాలా యాక్టివిటీస్ చేపిస్తున్నారు పిల్లలకి. అండ్ టాయ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ఏజ్ పిల్లలకి తగినట్టుగానే చాలా టాయ్స్ ఉన్నాయి. అంటే ఈ టోడ్లర్స్ని ఎంగేజ్ చేయడానికి ఇది ఒక మంచి బెస్ట్ ప్లేస్ అని నేను అనుకుంటున్నాను. మేము ప్రీ స్కూలు ఎట్లా అంటే ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా చెప్పగలుగుతాం. మేము స్పెషల్ ట్రైనింగ్ అయినాము. ఈ ప్రీ స్కూల్ సబ్జెక్టు ఈ బుక్ల ప్రకారంగా మేము ప్రీ స్కూల్ నేర్పిస్తాము. ఇక్కడనే నర్సరీ, LKG, UKG 3 క్లాసులు ఇక్కడే జరిగేలాగా పిల్లలకు ఇక్కడనే నేర్చుకునేలాగా మేము 100% మా కృషి మేము చేస్తాము. లబ్ధిదారుల వివరాలు, ఆధార్, ఫోన్ నంబర్ల నమోదు ద్వారా పోషణ్ ట్రాకర్, NTHS యాప్లలో నమోదు చేస్తున్నారు. మండలం, జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో అధికారులు వీక్షించడానికి, పర్యవేక్షణ చేయడానికి ఎంతగానో సాయపడుతున్నాయి. అంగన్వాడీ కేంద్రం తెరిచి ఉంచిన వివరాలు, టీచర్లు, సహాయకురాళ్ల హాజరు వివరాల నమోదుతో పారదర్శకత పెరిగింది. గర్భిణులు, బాలింతలు, పిల్లల నమోదు, టేక్ హోం రేషన్ వంటి వివరాలు తెలుస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రాల్లో నిల్వ ఉన్న పంపిణీ చేసిన సరుకుల వివరాలు తెలుసుకునే అవకాశముందని అధికారులు తెలిపారు. ఇప్పటికీ యాప్ల నమోదుకు పలువురు అంగన్వాడీ సిబ్బంది ఇతరులపై ఆధారపడుతున్నారు. వారికి సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేకపోవటం, నెట్, సర్వర్ తదితర నమోదులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పూర్తి స్థాయిలో సాంకేతికత అందిపుచ్చుకుంటే సేవల్లో పారదర్శకత పెరిగి అర్హులందరికీ న్యాయం జరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా అక్రమాలకు చెక్ పెట్టినట్లవుతుందని వివరించారు. అంటే మనం ఏదైతే అంగన్వాడీ సెంటర్లో జరుగుతుందో మొత్తం ఎవరైనా కానీ దాన్ని ఆన్లైన్లో చెక్ అందరికీ ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇది ఎవరైనా కానీ బెనిఫిషరీస్ కానీ ఎవరైనా కానీ చెక్ చేసుకోవడానికి ఓపెన్ పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. సో కాబట్టి అందరూ చెక్ చేసుకోవడానికి వీలవుతుంది. సో ట్రాన్స్పరెన్సీ అనేది మెయిన్ ఇంపార్టెంట్గా ఉంటుంది. అది కాకుండా మానిటరింగ్కి కూడా చాలా ఈజీ అవుతుంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ, స్టేట్కి కానీ అంగన్వాడీ సెంటర్లో ఏం జరుగుతుంది అనేది మనము ఫీల్డ్ విజిట్కి రాకుండానే ఆఫీస్లో కూర్చొని కూడా ఏం జరుగుతుంది అక్కడ ఇంకా బెటర్ ఇంప్లిమెంటేషన్కి ఇంకా ఏం చేయడానికి ఏం గ్యాప్స్ ఉన్నాయి అనేది ఐడెంటిఫికేషన్ చేయడం కోసం కూడా ఈ ఆన్లైన్ యాప్స్ అనేది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కావాల్సింది 1000 days గురించి. అంటే బేబీ కానీ బాబు కానీ కడుపులో పడ్డప్పటి నుంచి మొదలు పెడితే 2 years బేబీ వరకు అలాంటి వాళ్ళకి మేము ఎలా అంటే ఇంప్రూవ్మెంట్ చేయడానికి కోసం 1000 days అనే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. ప్రతి సెంటర్లో 1000 days గురించి తల్లులకు అవగాహన కల్పించడం మరియు
వాళ్ళ పోషణ గురించి తెలుసుకోవడం, ఈ గ్రోత్ ప్రతి నెల గ్రోత్ కూడా ఈ ఎవరైతే షామ్ మ్యామ్ పిల్లలు ఉన్నారో వాళ్ళని మేము గుర్తించి వాళ్ళకి ఎన్ఆర్సీ అనేది ఒకటి మన కరీంనగర్ హెడ్ క్వార్టర్లో ఎన్ఆర్సీ అనేది ఉంటుంది, రీహాబిలిటేషన్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లోకి పిల్లల్ని ఎవరైతే వీక్గా ఉన్న వాళ్ళు తక్కువ బరువుతో ఉన్న పిల్లల్ని అక్కడికి కూడా పంపించడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నూతనంగా 81 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశాలు సన్నగిల్లడంతో బాలల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రైవేటు పాఠశాలలపై మక్కువ పెరగడంతో ప్రవేశాలు కొరవడి పలు పాఠశాలలు మూతపడుతున్నాయి. అంగన్వాడీలలో అక్షరాలు దిద్దుతున్న బాలలు 5 ఏళ్లు నిండగానే ప్రైవేటు బాట పడుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ బడుల్లోనే ప్రీ ప్రైమరీ తరగతులను ఏర్పాటు చేయడంతో బాలల ప్రవేశాలు పెరిగే అవకాశముంది.